నమస్కారం అండి. అందరికీ కళాభివందనాలు. నా పేరు నెల్లిబండ్ల అర్లయ్య. కానీ కళారంగంలో నన్ను ఈలపాట ఏఆర్లయ్య అంటారు. ఘంటసాల గారి అవార్డు గ్రహీతని, ఈలపాట రఘురామయ్య గారి అవార్డు గ్రహీతని. అది నా జన్మ భాగ్యం. కాబట్టి నా నా విషయం చెప్పాలంటే మాకు చాలా ఉన్నది, కానీ సమయాభావం వల్ల ఏమీ చెప్పలేకపోతున్నాను. మరొక్కసారి మీ మీ యొక్క అనుమతి తీసుకుంటాను. ఈరోజు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, అసలు ఆయన ఇంటి పేరులోనే పండితారాధ్యులు. ఎంతటి గొప్పవాడంటే ప్రపంచపు కళారంగంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు తెలియని వారు లేరు. నేను ఘంటసాల భక్తుడిని. ఆయన సూర్యుడు. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చంద్రుడు. వీరిద్దరూ సూర్య చంద్రులు. మన ఆంధ్రదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి మొత్తానికి వీరు తెలియని వారు లేరు. వీరి యొక్క స్వరాన్ని వినని వారు లేరు. ముఖ్యంగా ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెప్పాలంటే, మన ఘంటసాల గారి విగ్రహాన్ని మొట్టమొదటిగా పెట్టింది బాలసుబ్రహ్మణ్యం గారి. బాలసుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటి కచేరీ చేసింది ఎస్ జానకి గారి దగ్గర అభినందనలు తీసుకున్నారు. ఆయన మొట్టమొదటి పాట చెంచులక్ష్మి చిత్రం నుంచి పాలకడలిపై శేషతల్పం, అది మొట్టమొదటి పాట. ఆయన సినిమాల్లో పాడిన పాట శ్రీ మర్యాద రామంలో మొట్టమొదటి పాట. ఎంత గొప్పవాడంటే నేను చెప్పలేనంత గొప్పవాడు. ఆయనకి మొట్టమొదటి పేరు తెచ్చిన పాట సుఖదుఖాల చిత్రంలో చంద్రమోహన్ గారికి మేడంటే మేడ కాదు. ఆ తర్వాత ఎన్నో పాటలు పాడారు, వేల పాటలు పాడారు, మహోన్నతుల పాటలు పాడారు. కానీ వారికి నేషనల్ అవార్డు కానీ, గొప్ప అవార్డు కానీ, కీర్తి ప్రతిష్టలు వచ్చిన చిత్రం శంకరాభరణం. శంకరాభరణం అనేది ఒక చిత్రం కాదు, ప్రపంచ యావత్తు చూసిన చిత్రం. ఆ తర్వాత అన్నమయ్య. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన ఎన్ని పాటలు పాడినా ఈ చిత్రాల తర్వాత ఒక్క మాట, ఆయన మామూలు మనిషి కాదు. అసలు ఆయన ఒక గాయకుడే కాదు, ఒక డబ్బింగ్ ఆర్టిస్టు. ఆయన ఒక చిత్ర నిర్మాత, కోదండపాణి ఆడియో ల్యాబ్ అధినేత. ఆయన నటించిన చిత్రాలు గొప్ప చిత్రాలు. ఆయన మాటలన్నీ హాస్యం. ఆయన ఒక్క విషయంలో మాత్రం గొప్పవాడు. పాడుతా తీయగా అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని స్థాపించి నిర్మించి ఎందరో బాలురు, బాలికలు, యువకులు ఎందరినో పరిచయం చేసిన భాగ్యం ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉంది. అది ఆయన జీవితంలో చేసిన గొప్ప విషయం. ఆయనకి మరణం లేదు. ఆయన ఎప్పుడో చిరంజీవి. ఆయనకి మరణం లేదు. ఈరోజు ఆయన వర్ధంతి కాదు, ప్రతిరోజు ఆయన జయంతి. అసలు ఆయన పాటలు వినని, ఆయన కీర్తనలు వినని గ్రామం లేదు, మనిషి లేడు. అటువంటి మంచి మనిషికి జోహార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. నమస్తే. చిత్రం మంచి మిత్రులు. అది మహానుభావుడు కృష్ణ శోభన్ బాబు గారు కలిసి నటించిన చిత్రం. ఆ చిత్రంలో ఒక విచిత్రం ఏంటంటే, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి ఒక పాట పాడారు, ఎన్నాళ్ళలో వేచిన హృదయం. ఆ పాట చాలా గొప్ప పాట. నాకున్న భాగ్యము, నాకు మీరు ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ నేను ఒక్కనే నా స్వరంతో పాడు వినిపించాలని నా కోరిక.
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేవి. మంచిని పెంచిన మనిషిని ఈ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని, కత్తిని విసిరే వాణిని ఓ కత్తితోనే గెలవాలని. నే నరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాడు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి.